హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్లో నేను ఏ డే ఇన్ మై లైఫ్ చూపిద్దాం అనుకుంటాను. యాక్చువల్లీ నేను ఇప్పుడు బ్రేక్ హాలిడేస్లో ఉన్నా, బట్ నాకు పార్ట్ టైం ఉంది, బట్ తక్కువ అవర్స్ మాత్రమే. సో జస్ట్ చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యూజువలీ మేమున్న ప్లేస్లో నార్మల్గానే స్నో ఎక్కువ పడుతుంది. సో స్నోలో నడుచుకుంటూ వెళ్ళాలంటే కొంచెం టఫెస్ట్ టాస్క్ యాక్చువల్లీ, అయినా తప్పదు. సో వింటర్ వేర్ అంతా వేసుకొని వెళ్తే కొంచెం సర్వే అవ్వగలము. ఈరోజు అయితే ఓపెనింగ్ టు క్లోజింగ్ వరకు ఉండాలి నేను. అవి జస్ట్ తక్కువ అవర్సే నార్మల్ డేస్ కన్నా. అండ్ ఓపెనింగ్కి మొత్తం ఫిక్స్ చేయాలి. లెమినేడ్ మెషిన్స్ కానీ ఐస్ క్రీమ్ మెషిన్స్ కానీ ఇవంతా ఫిక్స్ చేయాలి. క్లోజింగ్ అప్పుడు ఫిక్స్ చేసినవన్నీ మళ్ళీ తీసి వాష్ చేసి టవల్స్ మీద పెట్టాలి, అంతే. ఇంకా అంతకుమించి ఏముండదు. సో ఇక్కడ నేను స్వీట్ టీ చేస్తున్నా. దాంట్లో షుగర్ వేసి ఆ గంట తీసుకొని బాగా మిక్స్ చేసి అది ఎత్తుకొని పోయి దాని ప్లేస్లో పెట్టాలి, అంతే. టైం అయిన వెంటనే కరెక్ట్గా వెళ్ళి డోర్స్ ఓపెన్ చేయాలి. ఇది యాజ్ యూజువల్గా ఉండే పని. సో మొత్తం ఆర్గనైజ్ చేసినాక ఇది ఫైనల్ లుక్. సో ఇవన్నీ సెట్ చేసి ఇంకా స్టాక్నంతా ఫిల్ చేయడము, కప్స్ అయిపోతే పెట్టడము, ఇంకా చిన్న చిన్న వర్క్స్ అంతే. సో ఆడుకుంటా పాడుకుంటా చేస్తే ఏం పెద్దగా స్ట్రెస్గా కూడా అనిపించదు. బట్ ఎప్పుడన్నా రష్ ఎక్కువ ఉంటే కొంచెం స్ట్రెయిన్ అవుతాము, అంతే. దిస్ ఈజ్ మై ఫేవరెట్ థింగ్, బ్యాగింగ్. సో ఫుడ్ అంతా ప్యాక్ చేసి కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం అంటే మంచిగా ఇష్టం. ఉన్న వర్క్స్ అన్నిట్లోనూ కొంచెం సాటిస్ఫైయింగ్ వర్క్ అది నాకు. ఫ్రంట్ డెస్క్లో నేను ఒక్కదాన్నే ఉన్నా, అందుకే ఒక్కదాన్నే కనపడతాను. లేకుంటే ఇంకా కోవర్కర్స్ ఉంటారు కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది, మాట్లాడుకుంటా సరదాగా చేస్తూ ఉంటాం. Order for Mike. సో ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ తీసుకున్నా 15 minutes. సో ఏం లేదు, అక్కడ చిక్-ఫిల్-ఏ నుండే ఒక జస్ట్ చికెన్ ఫిలెట్ తెచ్చుకున్నాను తినడానికి. అండ్ ఒక బాక్స్లో మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అండ్ 1 కివీ ఫ్రూట్ తీసుకొని పోయా. సో దాంతోపాటు అది కూడా తినేసా.
కివి కట్ చేసేకి చాకు అండ్ తినడానికి స్పూన్ మర్చిపోయినాను. అందుకనే క్యారీకున్న నైట్స్తో కోస్తాను. బతకడానికి ఇట్లాంటి ఐడియాస్ ఖచ్చితంగా మనిషికి రావాలి. ఫైనలీ అయిపోయింది. ఇంక ఇంటికెళ్ళి మంచిగా రిలాక్స్ అవ్వాలి. మంచిగా హాట్ వాటర్తో బాత్ చేసి సెల్ఫ్ ప్యాంపరింగ్ తీసుకుంటే ఆ సుఖమే వేరు. బాత్ చేసినాక బాడీ వర్కౌట్స్ చేస్తే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. నేను ఇది సాత్విక్ దాంట్లో విన్నాను అండ్ అది పాటించాక నేను అది రియలైజ్ అయినా, ఆ ఫీల్ నాకు వచ్చింది. అండ్ నైట్కి ఫిష్ ఫ్రై చేసుకున్నాం. ఇది ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి 2 days అయ్యింది. అప్పుడు చేసుకున్నా, ఇంక అట్లనే వండింటే ఇంకా అది చేసుకొని తినేసాను. సో నైట్కి ఇంకా జస్ట్ ఫ్రై ఒకటే తిన్నా, ఇంకా రైస్ ఏం తినలేదు. సో ఫిష్ ఫ్రై చాలా బాగుంది. ఫిష్ ఫ్రై ఇట్లా పీసులు చేసుకొని తింటే నాకు చాలా ఇష్టం. దాని మీద జస్ట్ చాట్ మసాలా స్ప్రింకిల్ చేసా విత్ ఆనియన్స్ అండ్ లెమన్. చాలా బాగుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై షార్ట్. హోప్ యూ లైక్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.